అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టైటిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టైటిల్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి కామెంట్ చేయండి. సో 27th నవంబర్ నుంచి మన భారత్లో జరిగిన కొన్ని కీలక విషయాలు నేర్చుకున్నాం. అదాని షేర్స్ ఒకప్పుడు పడిపోయినాయి లాస్ట్ 2 వీక్స్ నుంచి. నౌ దిస్ వీక్ ఇట్ హ్యాడ్ గెయిన్డ్ 1.2 lakh crores, మళ్ళీ దానికి వచ్చినాయి. అయితే కెనడాలో మన కాన్సులర్ అఫీషియల్స్ యొక్క ఆడియో వీడియో సర్వేలెన్స్ని, ప్రైవేట్ కమ్యూనికేషన్స్ని కెనడా వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి వింటున్నారు అని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇటీవలే ఒక న్యాయ తీర్పు ఇచ్చిందండి. ఏంటి అని అంటే, ఒకవేళ గనక మ్యారేజ్ చేసుకుంటా అని ప్రామిస్ చేసి బ్రేక్ అయిపోతే అది ఆల్వేస్ రేపుకి గురి కావడం కాదు అని, అది మ్యూచువల్ కన్సెంట్ తోటి కూడా అవ్వచ్చు అనే ఒక భావనతోటి చెప్పిన తీర్పు. అంటే లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటా అంటారు, మధ్యలో శారీరక సంబంధాలు పెట్టుకుంటారు. సో ఈ శారీరక సంబంధాలు పెట్టుకున్న ఒకవేళ కనుక కన్సెంట్ తోటి ఉండుంటే ఇవి రేపుకి డెఫినిషన్ కాదు అని చెప్తుంది. వోక్స్వ్యాగన్ $1.4 billion ట్యాక్స్ని ఎవేడ్ చేయడానికి, అంటే తప్పించుకోవడానికి, అది ఒక కార్ బాడీ, ఆల్మోస్ట్ కార్ బాడీ మొత్తాన్ని అన్అసెంబుల్డ్గా షిప్పింగ్ చేయించుకుంది. సో 30 నుంచి 35% పడే ఇంపోర్ట్ ట్యాక్స్ని వోక్స్వ్యాగన్ ఎగ్గొట్టినట్టే. దాని బదులుగా 5 నుంచి 15% ట్యాక్స్ డ్యూటీ మాత్రమే కట్టింది. సో ఇట్లాంటివి ఇంకా ఎక్కువ జరగకూడదని, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా తయారవ్వాలని మన ప్రభుత్వం వాళ్ళు వోక్స్వ్యాగన్ మీద కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు, మీడియాకి చెప్పారు. అయితే ఒకవేళ గనక స్వరా భాస్కర్ వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారు అని అంటే, ఒకవేళ గనక మోడీ బ్యాలెట్ పేపర్లతోటి ఒకవేళ గనక విన్ అయితే నేను 20 సంవత్సరాల వరకు నేను కంటెస్ట్ చేయను అని అంటున్నాను. అయితే మీ ఆవిడకి చెప్పాలి కరెక్ట్గా స్టంట్లు చేయాలి అని. స్టంట్లు సరిగ్గా కుదరలేదు. స్టంట్లు సరిగ్గా పడుంటే చాలామంది ఓటర్లు వచ్చి చేసుకునేవాళ్ళు. ఆ హిజాబ్ తొడుక్కోవడం, ఆ తర్వాత ఇల్లిబరల్ గాళ్ళతో, మీరు కూడా ఇల్లిబరలే, అట్లాంటి మౌల్వీలతోటి తిరగడం, ఇవన్నీ పేట్రియార్కీ గురించి మాట్లాడే మాటలు కావు. వీటికేమో మద్దతు పలుకుతారు. ఆ హిపోక్రసీని చూసే మీకు ఓట్లేదు. ముందు ఇస్లాంని కాకుండా మిగిలిన మనుషుల్లాగా చూడండి. ఆ తర్వాత మీరు గెలుస్తారా అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. మీరు మత ప్రాతిపదికన మాకు ఓట్లు పడతాయని అనుకుంటే మిగిలిన ఓట్లు కూడా మత ప్రాతిపదికనే కూడా పడతాయి. సరే, పాలస్తీనాకి మన మోడీ గారు ఒక లేఖ రాశారు. ఇండియా పాలస్తీనియన్ మీద జరుగుతున్న దాడికి చాలా డీప్గా కన్సర్న్ అయ్యింది అని. మీకెందుకు మోడీ గారు? బంగ్లాదేశ్ పక్కనే ఉంది కదా, దాని గురించి ఒక లేఖ రాశారా యూఎన్కి? యూఎన్లో ఎంతసేపు మాట్లాడుతున్నారు? కనీసం వార్తలు బయటకు వస్తున్నాయా? మీరు వీటి గురించి మాట్లాడకుండా పాలస్తీనా మీకు దగ్గర కూడా లేదు, దాని గురించి ఎందుకు? పైగా బంగ్లాదేశ్ మన పక్కపొంటి దేశమే. ఆ దేశము ఇట్లా దరిద్రంగా తయారైపోయిన తర్వాత అది కూడా ఇంకొక పాకిస్తాన్ లా తయారై అది టెర్రరిస్ట్లను ఎక్స్పోర్ట్ చేస్తే మన మీదకి వచ్చి పడేది. ఏం చేస్తున్నారు మీరు ఇంతవరకు? ఇస్కాన్ వాళ్ళు ఒక్కొక్క గురువుని ఇస్కాన్ వాళ్ళ గురువుల్ని వాళ్ళు జైల్లో వేస్తున్నారు. ఇస్కాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్తున్నారు. ఒకప్పుడు ఫ్లడ్స్ వస్తే ఆ ఇస్కాన్ వాళ్ళే ఆ బంగ్లాదేశీలకి తిండి పెట్టిండ్రు. దానికే ఇప్పుడు వాళ్ళు ఇది చేస్తున్నారంటే, వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేస్తున్నారంటే మీ మాటలు పాలస్తీనా వాళ్ళకి ఏం పడతాయండి? పాలస్తీనా వాళ్ళకి కావాలంటే బంగ్లాదేశీ వాళ్ళు సాయం చేసుకుంటారు, కానీ మీరు బంగ్లాదేశీ హిందువుల మీద కొంచెం దృష్టి పెట్టండి. పైగా ఈ హమాస్ అనేది పెద్దగా మీరు పాలస్తీనా మెజారిటీ వచ్చి లెజిస్లేటివ్ అసెంబ్లీలో గెలిచిన పార్టీ అది హమాస్ అనేది. ఇప్పుడు మీరు పోయి పాలస్తీనాకి ఏంటి వెన్నపూస రాయడానికి ఏం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ముందు మన బంగ్లాదేశ్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న టెర్రరిజంని అంతం చేయడానికి ట్రై చేయండి. సంభల్లో ఇటీవలగా మనకి చాలాసార్లు వచ్చినాయి కదండి. సంభల్లో ఇన్వెస్టిగేషన్ టీం మీద రాళ్ళు విసరడము, ఆ తర్వాత పిల్లికి ఒకవేళ సిట్టు వచ్చినప్పుడు రాళ్ళు విసిరి 3 కార్నర్స్లో అందరు ముస్లింలు పోగయ్యి అక్కడి నుంచి రాళ్ళు విసిరేశారు. అయితే ఆ రాళ్ళు అన్ని డైరెక్షన్స్లో నుంచి వచ్చాయి. అందులో 7 పోలీస్ సిబ్బంది చాలా వరకు గాయపడ్డారు కూడా. అయితే లోకల్ ముస్లిమ్స్ 3 చనిపోయినప్పుడు ఆ 3 యువతులు పోలీస్ కాల్పుల్లో చనిపోయాయని చెప్పారు. కానీ అక్కడి నుంచి వచ్చిన
అక్కడి నుంచి వచ్చిన వీడియో ఫుటేజీల ప్రకారంగా గన్ తయారీ, గన్ మేకింగ్ లో ఆ బుల్లెట్ పరిశీలించిన ప్రకారంగా అవి కంట్రీ మేడ్ గన్స్ అని నిర్ధారణ అయ్యింది. పోలీసు వాళ్ళు ఎప్పటి నుంచి ఈ తపాచాలు వాడడం, ఆ తర్వాత ఈ కట్టాలు వాడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారో మరి ఈ ముస్లిం సమాజమే చెప్పాలి. ఇంతలో ఇదొక్కటే కాకుండా పైనుంచి డ్రోన్ ఫుటేజ్లలో గుట్టలుగా రాళ్లు కనబడ్డాయి. అంటే ఇదంతా ప్రీ ప్లాన్ అన్నట్టే కదా. దీని మీద కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తయారు చేయాలా, అవసరమా? డైరెక్ట్ గా వీడియో ఫుటేజ్ కనబడుతుంది, ఇది జిహాద్ కోసమనే కావాలనే అక్కడున్న పోలీసులను చంపేయడానికనే చెప్పారని కదా. ఇవందరూ లోకల్ ముస్లిమ్స్ ఎందుకు చేస్తున్నారు అక్కడవి? దీంట్లో మతపరమైన హింస మాత్రమే చేస్తున్నారు. ఎందుకు మతపరమైన హింస చేస్తున్నారు? చూడండి, అక్కడ చనిపోయిన ముగ్గురు ముస్లిం యువతలు చనిపోయినా కానీ అక్కడ బయటకు వచ్చే నరేటివ్ ఏమని ఉంటుంది? ఇక్కడ పోలీసులు కాల్చారు అనే నరేటివ్ తీసుకొని వస్తారు. యోగి మీద కానీ లేకుంటే మిగిలిన సెక్యులర్ పార్టీల మీద కానీ, అంటే ట్రూ సెక్యులర్ పార్టీలు. ఐ విల్ నాట్ కన్సిడర్ బీజేపీ యాజ్ ఏ ప్రో హిందూ పార్టీ, ఐ విల్ కన్సిడర్ బీజేపీ యాజ్ ఏ సెక్యులర్ పార్టీ. సెక్యులర్ పార్టీ అయిన బీజేపీ మీద రాళ్ళు రువ్వడానికి వాళ్ళ మీద ఇదిగో వీళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు కావాలని చేశారు అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొని రావడానికి ఇది కాదా? పైగా వీళ్ళు విల్లింగ్ గా వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ ముగ్గురు యువకులు. అంటే వాళ్ళు చనిపోయినా పర్వాలే, జిహాద్ కోసం జన్నత్ వెళ్ళాలి, జిహాద్ కోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనే కట్టర్ ఇస్లామిక్ భావజాలం ఆ ముగ్గురు యువకుల్లో కనబడుతుంది అని చెప్పేసి కూడా మీరు కోర్టు వాళ్ళు గ్రహించాలి దీన్ని. అంటే తపాచాలు వాళ్ళ సన్నిహితుడు వచ్చి కాలుస్తుంటే ఛాతీ అడ్డం పెట్టి పోయే వాళ్ళు ఎవరుంటారండి? అయినా కానీ వాళ్ళు ఛాతీ అడ్డం పెట్టి పోయి నన్ను కాల్చి నా పేరు మీద ఇంకొంచెం జిహాద్ చెయ్యి, ఇంకొంచెం పోలీసుల మీద రాళ్ళు విసురు, రాళ్ళు రువ్వు అని చెప్పడమే కదా. నా శవం మీద పడుతున్న బుల్లెట్లతోటి నువ్వు ఇంకొంచెం జిహాద్ చేయమని చెప్పినట్లే కదా. మత కలహాలు ఇంకా నువ్వు రెచ్చగొట్టు అని చెప్పినట్టే కదా. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏ రకంగా ఇస్లామిస్ట్ ఐడియాలజీ తోటి వెళ్ళిపోయారు అనేది అందరూ గమనించాలండి. ఇది ఇలానే సాగుతూ ఉంటే గనక ఏ రకమైన నరేటివ్ స్ప్రెడ్డింగ్ కూడా, ఏ రకమైన ఎంత మంచి చేసినా కానీ ఈ కమ్యూనిటీ మాత్రం వదలదు. సో అక్కడ ఏమని చెప్తున్నారు అని అంటే, చిన్న చిన్న పిల్లల్ని లైన్ ముందు నిల్చోబెడుతున్నారంట. ఈ చిన్న పిల్లల్ని అక్కడ వరకు తీసుకొని రావడానికి ఏంటి కారణం? ఒకవేళ కనుక పొరపాటున తగిలితే రాళ్ళు కానీ ఏమన్నా, అంటే రాళ్ళు తగిలినా పర్వాలేదా, మీ పిల్లల్ని బలిచ్చేస్తారా? అంటే పిల్లల్ని కూడా బలించడానికి రెడీ అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఏ రకంగా మీరు నార్మల్ మనుషులని అనుకుంటారు? వీళ్ళు నార్మల్ మనుషుల్లాగా నార్మల్ చట్టాలు వీళ్ళకి ఎందుకు పనిచేస్తాయి? ఇది నార్మల్ చట్టాలకి వీళ్ళకి సంబంధం లేదు అని తీవ్రంగా నేను అంటున్నాను. పైగా చిన్నపిల్లల్ని ఒకవేళ కనుక ఈ పేరెంట్హుడ్ లో, ఇట్లాంటి సొసైటీలో ఆ చిన్నపిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు కూడా ఏమవుతారండి? రేపొద్దున వాళ్ళు కూడా రాళ్ళు రువ్వే వాళ్ళు అవుతారు. అయితే ఈ రాళ్లు రువ్విన వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ ఫోటోలను పెట్టింది. సరే, గాయపడ్డ పోలీసులకి వాళ్ళు ఏం కాంపెన్సేషన్ ఇస్తారండి? వీళ్ళని మీరు యూఏపీఏ స్లాబ్ చేసి గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా పనిచేస్తున్నారు, ఇక్కడ ఒక టెర్రరిస్ట్ బ్రీడింగ్ సెంటర్ లాగా తయారైంది ఈ మాస్క్ అని చెప్పండి. అంతేగాని ఇప్పుడు మాస్క్ అంతా క్లోజ్ చేసి ఇక్కడ ప్లీజ్ మీరు ఇవి చేయొద్దు, ప్రార్థనలు చేయొద్దు, ఇంకా దగ్గరున్న మసీద్ దగ్గరికి పోండి అని అంటే నో. అది ఫస్ట్ ఆ ఏరియాను మొత్తం కార్డన్ ఆఫ్ చేసి అక్కడలో ఎంతమంది ఈ మత భావజాలంతో, మత తీవ్రవాదంతో ఉన్నారో వాళ్ళని డిటెక్ట్ చేయండి. యూఏపీఏ ఉన్న ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ యూఏపీఏ మీద స్లాబ్ చేయండి ఫస్ట్ వాళ్ళ మీద, ఆ తర్వాత మిగిలినవి మాట్లాడుకుందాం. యోగి కనుక ఇంత గట్టి స్టెప్ తీసుకోకపోతే వాళ్ళ సంబాల్, రేపు అయోధ్య ఏదైనా జరగచ్చండి. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియావుర్ రెహమాన్ ఏమంటున్నారంటే, ఇవందరూ పోలీసులు నా మీద, ఈ యోగి ఆదిత్యనాథ్ ఇదందరూ కలిసి నా మీద దుష్ప్రచారం చేయడానికి అని చెప్పి వీళ్ళు నా పేరు తీసుకొని వస్తున్నారు బయటకి అని అంటున్నారు. నీ పేరు బయటకి ఎందుకు వస్తుంది? మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ నీ మీద వాళ్ళు పోస్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నీ పేరు బయటకు వచ్చింది. లేకుంటే అక్కడ నీ పేరు బయటకు రావాల్సిన అవసరం ఉంది? నీ పేరుని ఇప్పుడు పక్కకి తెప్పించుకోవడానికి అని చెప్పేసి మీ ముస్లిం బ్రదర్హుడ్ నే వదిలేసుకుంటావా? మీ ముస్లింలు నీ మాటేగా నమ్మి వాళ్ళు రాళ్ళు విసిరింది. అయితే కొన్ని ఫుటేజ్లలో ప్రకారంగా చూస్తే 800 మంది వరకు ఈ సంబాల్ ఇన్సిడెంట్ లో పాల్గొన్నారు. ఈ సంబాల్ ఇన్సిడెంట్ లో 800 పాల్గొంటే కేవలం అరెస్ట్ చేసింది 25 మందిని. అందులో 27 మందిని మాత్రమే ఐడెంటిఫై చేయగలిగారు. మిగిలిన 800 మందిని ఏమైనట్టు? అంటే
770 మంది 770 మందిని ఏం చేసినట్టు? 770 మంది మీద మీరు ఏ చర్యలు తీసుకుంటున్నట్టు? అక్కడ తగలబడిపోతున్న స్కూటర్లు, కార్లు అవి వీళ్ళకి సంబంధించిన వాళ్ళవి కావనివి కూడా తగలబెట్టేశారు వీళ్ళు. పోలీసులను కొడుతుంటే పోలీసుల ఆత్మ సంరక్షణ వీళ్ళకు ఉండదా? అంటే వీళ్ళు సంరక్షించుకోకూడదా వీళ్ళని? వీళ్ళ చేతిలో ఉన్న గన్ను వీళ్ళు కూడా వాడితే తప్పేంటి? వీళ్ళ మీద ఒక్క రాయి పడంగానే వీళ్ళు షూట్ అండ్ సైట్ అడ్రస్ ఇస్తే తప్పేంటి? ఇప్పుడు ఒక్క రాయి పడ్డది, రేపు 100 రాళ్ళు పడతాయి. ఆ 100 రాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకా ముందు కూడా ఒకసారి జరిగింది. మన న్యూస్లోనే మనం చూసుకుందాం. ఒక 1.5 month క్రితంగా. అప్పుడు 12 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీస్ స్టేషన్ చుట్టూతో చేరి నరసింహానంద్ అనే ఆయన ఒక మాట అన్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో FIR తీసుకున్నారు. అక్కడికి నరసింహానంద్ వచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరూ ఆ పోలీస్ స్టేషన్ ని కట్టడి చేసి రాళ్ళు ఇసిరితే అందులో 12 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసు ఉద్యోగంలో చేరింది కనీసం వీళ్ళు చనిపోవడానికా? ఎంత బాధాకరమైన విషయం. అంటే పోలీసులను కూడా లెక్క చేయదా? అంటే మాబ్ వైలెన్స్ కి సిస్టమ్ అంతా ఉంగిపోయిందా? సుప్రీంకోర్టు చేస్తున్న మాటలు ఏంటండి ఇప్పుడు ఈ విషయంలో? సుప్రీంకోర్టు అంటున్నారు, మీరు ఆ సీల్డ్ కవర్ ని, మీకు తెలిసిన రిపోర్ట్స్ ని జాగ్రత్తగా మా సీల్డ్ కవర్ లో ఉంచి ఎవరికి చూపించకుండా భయంగా తీసుకుని రండి. అక్కడ ఓన్లీ జడ్జెస్ మాత్రమే, హియరింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన జడ్జెస్ మాత్రమే వినాలి అని చెప్తున్నారు. ఏం న్యాయం అండి ఇది మీది? అంటే ఒక మాబ్ వైలెన్స్ కి మీరు భయపడ్డానంటే కదా. ఇవాళ మాబ్ వైలెన్స్ కి వీళ్ళు చేస్తుంటే మీరు భయపడుతున్నారు అని అన్నప్పుడు రేపొద్దున వీళ్ళు మీ చట్టాలని, మీ వాటిని ఎందుకు గౌరవిస్తారండి వాళ్ళు? మీకు ఆ మాత్రం మీరు గ్రహించలేకపోతున్నారా? మీరే భయపడితే మాబ్ వైలెన్స్ కి మిగిలిన వాళ్ళు ఎట్లా ఏ రకంగా ఆలోచిస్తారండి? మిగిలిన మామూలు జనాలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మీరు మాబ్ వైలెన్స్ కి మీరు భయపడ్డారు అనే అర్థం ఇది వేరే ఇంకొక అర్థం కాదు. శాంతిగా ఉన్నప్పుడు మనము ఈ చర్చలు చేసుకుందాము, ఇప్పుడే వద్దు, ఇప్పుడే వాళ్ళని రెచ్చగొట్టద్దు. ఏంటండి ఇది? వాళ్ళు రెచ్చిపోతున్నారు కదా అని చెప్పేసి మీరు వంగిపోతారా? అట్లయితే హిందువులు కూడా రెచ్చిపోతారు. ఏ ముత్యాలమ్మ టెంపుల్ పడగొట్టలేదా? మొన్న జస్ట్ 3 days బ్యాక్ వెస్ట్ బెంగాల్లో హనుమంతుడు కూడా పడగొట్టారు. ఈ హిందువులు అందరూ వచ్చి రోడ్ల మీద ఇట్లనే ఎక్కి మాబ్ వైలెన్స్ వీళ్ళు కూడా చూపిస్తే అప్పుడు మీరు వంగుతారా? అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇట్లనే ఉంటుందా? వెస్ట్ బెంగాల్లో కనీసం హిందువులు బతకడానికి లేకుండా ఉంది. అక్కడ ఇంతవరకు ఎమర్జెన్సీ రూల్ బెటరా బాబు అని అంటే నేను 3 నెలల నుంచి ఎప్పుడైతే కనుక ఈ బంగ్లాదేశ్ లో ఇంకా విపరీతం పెరిగిపోయేటప్పటి నుంచి నేను చాలా సార్లు అడుగుతున్నాను. నెలకి 2 లక్షల బంగ్లాదేశీలు ఇండియాలోకి చొరబడుతున్నారు. వాళ్ళు హిందువులు కాదు. అక్కడ హిందువులు చనిపోతున్నారంటే ఎవ్వరు మాట్లాడరు. ఇక్కడేమో రాళ్ళు రుబ్బి గవర్నమెంట్ ని పడేస్తారు, మీరేమో భయపడకుండా కూర్చుంటారు. అక్కడ కార్డన్ ఆఫ్ చేయండి మొత్తం. ఇవాళ చూస్తే చివరికి సంబాల్లో ఇంటర్నెట్ కూడా వదిలేశారంట. ఇంటర్నెట్ కూడా వదిలేసేయండి. మరి ఇంకెందుకండి మరి సుప్రీంకోర్టు మీద మేము నమ్మకాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడతారని చెప్పేసి లా అండ్ ఆర్డర్ కి మేము వంగి ఉండాల్సిన అవసరం ఏంటండి? మామూలు హిందువులు బతకూడదా? లేకుంటే ఈ దేశం హిందువులది కాదా? హిందువులు ఈ దేశంలో బతకూడదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మేము అట్లనే చూసుకుంటాం కనీసం మా బతుకులు ఏంటనేది. అటుగా ఇటుగా ఇంకెందుకు మమ్మల్ని ఇట్లా ఏడిపేయడం కావాలని? కొంతమంది చేసిన తప్పులకి ఇప్పటికీ మేము బాధలు పడుతున్నాం 80 సంవత్సరాల నుంచి. ఒక్కడొచ్చి మాట్లాడు. ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద వీడు టెర్రరిస్ట్, వాడు టెర్రరిస్ట్ అని అంటున్నారు. ఎనీవేస్, లెట్ us మూవ్ టు ది డెవలప్మెంట్స్. అయితే ఇండియన్ గవర్నమెంట్ PAN 2.0 అనే ఒక కొత్త పాన్ కార్డ్ని రిలీజ్ చేసిందండి. అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ ద పాన్ కార్డ్. ఇందులో చాలా సులువుగా డేటా ప్రాసెస్ తోటి మాత్రమే ఎకో ఫ్రెండ్లీగా పేపర్లెస్ కాదు, తక్కువ పేపర్ తోటి ఈ పాన్ కార్డుని ఇష్యూ చేస్తారు. ఈ పాన్ కార్డు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే ఇష్యూ చేస్తారు. ఒకవేళ కనుక వేరే కొన్ని సెంటర్ల దగ్గరికి వెళ్తే కనుక ఆపరేషన్ కాస్ట్ మాత్రమే తీసుకుంటారేమో. అండ్ క్విక్కర్ ప్రాసెసింగ్ టైమ్స్, తొందరగా ఈ పాన్ కార్డ్ని బదిలీ చేసేటట్టుగా తయారు చేస్తారు. పైగా ఈ పాన్ కార్డులో ఇప్పుడు వచ్చేది డిజిటైజ్డ్ అయి ఉంటుంది. టోటల్ డేటాని డిజిటైజ్ చేసిన పాన్ కార్డ్ అనమాట. దీంట్లో డెమోగ్రఫిక్ డేటా అండ్ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉండేటట్టుగా చూస్తున్నారు. దీనివల్ల జస్ట్ ఉపయోగం ఏంటంటే పాన్ కార్డ్ విల్ బికమ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ఈజీ ఫర్ ఆల్ ది కస్టమర్స్. కాబట్టి వాళ్ళ డే టు డే ట్రాన్సాక్షన్స్ ని సులువుగా చేసుకోవచ్చు. పైగా ఒక లెక్కాపత్రం అనేది ఇంకా ఖచ్చితత్వం పెరుగుతుంది. అంతే. నెక్స్ట్
ఇంకా దాని మీద ఒకవేళ కనుక రీసెర్చ్ చేస్తే ఇంకేమైనా లాభాలు ఉంటాయేమో అని తెలుస్తుంది కూడా. Let us see what will happen with the PAN 2.0, what will be the economic impact of this PAN 2.0 if at all it comes onto the mainstream. నెక్స్ట్, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే ఒక పాలసీని క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ చేశారండి. ఈ వన్ సబ్స్క్రిప్షన్ అంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్ కాదండి. స్టూడెంట్స్ కి, ఫ్యాకల్టీస్ కి, రిసెర్చర్స్ కి, ఎవరైతే కనుక హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎవరైతే కనుక చదువుతున్నారో, చెప్తున్నారో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ 13,000 ఈ జర్నల్స్ ని కేవలం ఒక్క సబ్స్క్రిప్షన్ తోటే వాళ్ళు ఈ 13,000 ఈ జర్నల్స్ ని యాక్సెస్ చేయొచ్చండి. ఇందులో 30 ఇంటర్నేషనల్ జర్నల్ పబ్లిషర్స్ ఉంటారు. సో ఈ జర్నల్ పబ్లిషర్స్ వల్ల మనం చదువుకునే యువత కొంత డేటా ఎవరైతే కనుక ఇండిపెండెంట్ రీసెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఇన్ఫ్లిబ్ నెట్ దగ్గర ఒక ఆటోనమస్ యూనివర్సిటీ అయినా, ఏ యూనివర్సిటీ అయినా కానీ అక్కడికి వెళ్ళి మీరు ఈ సబ్స్క్రిప్షన్ ని పొందొచ్చు. ఓకేనా? సో ఇది రీసెర్చ్ చేసే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం సోషల్ గా కానీ, సైన్స్ పరంగా కానీ రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఒక్కొక్క జర్నల్, నేను ఒకప్పుడు చదువుకునేటప్పుడు నేను ఒక జర్నల్ ఒకవేళ కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే చాలా కష్టపడేవాడిని. మా కాలేజ్ జర్నల్ ఏదైతే సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాయో అవి కొన్నిసార్లు తప్పాస్ జర్నల్స్ కూడా ఉంటాయి. జర్నల్స్ కొన్నిసార్లు కొన్ని కాలేజీలు ఏవైతే కనుక తీసుకుంటాయో అవి జస్ట్ చూపించుకోవడానికి ఉంటాయి, కానీ వాటిలో ఎకడమిక్ వాల్యూస్ అనేవి తగ్గిపోయి ఉండుంటాయి. కానీ దీనివల్ల ఏంటి అని అంటే ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, రీసెర్చ్ లో ఏ రకమైన రీసెర్చ్ లో అయినా కానీ పార్టిసిపేట్ చేసే కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి, అందులో చదువుకునే విద్యార్థులకి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మూవ్. చదువుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. వన్స్ యూ ట్రై విత్ యువర్ ఓన్ యూజీసీ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి యూనివర్సిటీలో ఒక యూజీసీ సెంటర్ ఉంటుంది, ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మీరు యూ కెన్ ఆస్క్ ఫర్ ద మెంబర్షిప్. పెద్ద యూనివర్సిటీస్కి అయితే ఈ బాధ కూడా లేదు. చిన్న యూనివర్సిటీస్, చిన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్ కి మాత్రం ఇది చాలా ఉపయోగకరం. అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫ్రమ్ దీస్ కాలేజెస్ ఓన్లీ. దాదాపుగా 95% గ్రాడ్యుయేట్స్ చిన్న కాలేజీల నుంచి వస్తారు. అంటే చిన్న కాలేజీలు ఇన్ ద మీన్స్ ఇండిపెండెంట్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి వస్తారు.